నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బూదవాడ సిమెంట్ పరిశ్రమ వద్ద బాధితుల ఆందోళన. పరిహారంపై చర్చిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు. రాజమండ్రిలో భాజపా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం. హాజరైన మండల, రాష్ట్ర స్థాయి నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీగా జంగా అనర్హత వేటుపై హైకోర్టులో విచారణ. ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయవద్దని ఈసీకి ఆదేశం. బీహార్లో పిడుగుపాటుకు 12 మంది మృతి. ఒక్కో కుటుంబానికి 4 లక్షల పరిహారం. పూరీలో వరుసగా రెండో రోజు జగన్నాథ రథయాత్ర. 53 ఏళ్ల తర్వాత తొలిసారి నిర్వహణ. తాజాంశాన్ని చూస్తున్నాం. ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేయడంపై జంగా కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయవద్దని ఈసీని ఆదేశించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నాయుడు తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, హైకోర్టు విచారణపై వివరాలేంటి? రాజేష్, ఈరోజు హైకోర్టులో ఎమ్మెల్సీ తన మీద అనర్హత వేటు వేయడం పైన జంగా కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి ప్రస్తుతం ఆయన స్థానం ఖాళీ అయినట్టు నోటిఫై చేయొద్దని ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసిన. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వంలో గురజాల్లో నాయకుడిగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పట్టబెట్టింది. అయితే ఎన్నికల ముందు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అవటంతో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత కొన్నాళ్ళు పద్ధతిగా ఉన్న తర్వాత ఎన్నికలు అయిపోయిన వెంటనే, అంటే మే 13న ఎన్నికలు జరిగాయి. మే 14న ఆయన పైన అనర్హత వేటు వేస్తూ ఆయనకి తెలిపారు. అంతకు ముందు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులు కూడా ఆయన రిప్లై ఇచ్చారు. అయితే ఆ రిప్లై తీసుకున్న వెంటనే ఎటువంటి ఇది లేకుండా చేశారు. దీని మీద ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా అనర్హత వేటు వేశారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. సంవత్సరం లోపు పదవి కాలం ఉన్న వ్యక్తులకు వేయటం పైన, అనర్హత వేటు వేయటం పైన నిబంధనలు ఉండవు, నిబంధనలకు వ్యతిరేకంగా వీళ్ళు చేశారని, దురుద్దేశపూర్వకంగానే చేశారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. దీని వాదనలు పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ముందుగా నోటిఫై చేయొద్దు, ప్రస్తుతం ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది అని నోటిఫై చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. రాజేష్, ధన్యవాదాలు జయప్రకాష్. గాంధీభవన్లో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రకు స్ఫూర్తి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన పాదయాత్రనే. ఆనాడు వైఎస్ఆర్ గారి పాదయాత్ర 2004లో కాంగ్రెస్ను రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి తీసుకొస్తే, ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర అటు కర్ణాటకలో, ఇటు తెలంగాణలో, హిమాచల్లో రాష్ట్ర ప్రభుత్వాలను తేవడమే కాకుండా కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా 100 సీట్లను సాధించి మొన్నటి పార్లమెంట్ సమావేశాలలో నరేంద్ర మోడీ పాశవిక విధానాలను రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఎదుర్కొన్నారో మనం అందరం చూసినాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తుంటే ఆ సన్నివేశం చూసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానులకు ఈ దేశ ప్రధానమంత్రికి ఒక అడుగు దూరంలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే విధంగా, స్ఫురించే విధంగా
ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాం. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఆలోచన ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని ఏదైతే ఉన్నదో ఆ స్ఫూర్తితోని మనందరం కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబానికి పదవి పెద్ద విషయం కాదు. వాళ్ళ ముత్తాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా చేసింది, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రిగా చేసింది, వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేశారు, వాళ్ళ తల్లి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా వదులుకొని మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది. రాహుల్ గాంధీ గారు కూడా అనుకుని ఉంటే 2004 నుంచి 2014 లోపల ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఉండేవాడు. కానీ ఈనాడు చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు, ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి. అందుకే డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా వారిచ్చిన సందేశాన్ని తీసుకొని మనమందరం కష్టపడాలి, రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి. ఈరోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి పూనుకుంటారో, ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు, వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు. అట్లా కాకుండా ఆ విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేసినా వారు వైఎస్ఆర్ వ్యతిరేకులే అని చెప్పి మనం భావించవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు బట్టి గారు వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం, వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి, వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే. ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, మనందరం కలిసికట్టుగా నిలబడాలి, మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపిచ్చిండ్రో 100% వారితో నేను ఏకీభవిస్తున్నా. వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా. ఈ 3 సంవత్సరాలు 2021 జూలై 7 తారీఖు నాడు పిసిసి అధ్యక్షుడిగా ఇదే మెట్ల మీద నేను బాధ్యత తీసుకున్నా. నిన్నటికి సరిగ్గా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 3 సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. శాసనసభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు 8 సీట్లు సాధించుకున్నాం. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసిన 35 మందికి ఈరోజు మనం కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినాం. ఎవ్వరు కూడా అందులో పైరవికారులు లేరు, ఎవ్వరు కూడా పనిచేయని వాళ్ళు లేరు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఫిషర్మెన్ ఇట్లా వివిధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు పనిచేసిన వాళ్ళు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మొన్నటి ఎన్నికలలో ఏదైనా సందర్భంలో టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే త్యాగం చేసిన వాళ్ళందరికీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా 35 కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఈరోజు వాళ్లకు మనం జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే కష్టపడ్డ కార్యకర్తను కాపాడుకోవాలన్న ఆలోచన, హక్కును చేర్చుకొని అధికారంలో వాళ్ళని భాగస్వాములను చేయాలన్న ఆలోచన, స్ఫూర్తి వైఎస్ఆర్ నుంచి పొందిందే. ఆ స్ఫూర్తిలో భాగంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు కార్పొరేషన్ చైర్మన్లు అయినరు. ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా కార్యకర్తలకు నాది ఒకే మాట, మీ కార్యకర్తలను కాపాడుకున్నప్పుడే ఈ పార్టీ బలంగా ఉంటుంది, ఈ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకునే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. అందరికీ ధన్యవాదములు. ఎన్టీఆర్ జిల్లా బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రమాదంపై గ్రామస్తుల ఆందోళన కొనసాగుతోంది.
గ్రామానికి చెందిన వెంకటేష్ మృతి చెందడంతో న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున పరిశ్రమ వద్దకు నిరసనకు దిగారు. బాధితుల కుటుంబ సభ్యులతో కలెక్టర్ సృజన, జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఆదివారం సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేరడంతో తీవ్ర గాయాలతో ఒకరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మందిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. ఘటనలో బాధితులను రక్షించాల్సిన కంపెనీ నిర్వాహకులు పరారు కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాద ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై కలెక్టర్ సృజన మండిపడ్డారు. సిమెంట్ కర్మాగారంలో ప్రమాద ఘటనపై నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రమాదం తర్వాత జగ్గేపేట తహసీల్దార్ ఘటనాస్థలికి వెళ్లకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ అక్కడే ఉండగా పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రమాద బాధితులకు పరిహారంపై కంపెనీ నిర్వాహకులతో కలెక్టర్ చర్చలు జరిపారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద గోదావరి జలాలకు మంత్రి నిమ్మల రామానాయుడు జలహారతి ఇస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎవరికి వాళ్ళకి గాజులు అవి సెట్లు తెప్పించండి. అవి ఇవి కాదు మీరు ఆగాల్సిందే. పడతారు అన్నా, పడతా, నేను పడతా. సార్ సార్ చేయి అన్నా, నన్ను పడిపోతాం. ఒక్క నిమిషం. జై బాబు, జై బాబు. వడ్డెల్లాలి చిన్ని గారి నాయకత్వం, వడ్డెల్లాలి చిన్ని గారి నాయకత్వం. మిగతా పడ్డారు మన రాజు సార్ వదిలేయండి కానీ అయ్యా అయ్యారు సరే కానివ్వండి అయ్యారు చేతి గోపి అయ్యో
సార్ ఇక్కడే ఉందండి సార్ ఇక్కడే ఉందండి మామూలుగా వేసేయండి ఫ్రేమ్ పెడతాం ఇటు వెళ్ళిపోతుందని చూస్తావా పెడుతున్నాం నెట్టమా కన్నా ఏంటన్నా ఒక్క చోటు సరిగ్గా పెట్టవేంటన్నా మరి ఇందాక ఇప్పుడు తెలియాలి ఆ ఫ్రేమ్ తిప్పడానికి పెట్టినప్పుడు సార్ మినిస్టర్ గారు సార్ ఒకసారి సార్ చూడండి మినిస్టర్ గారు ఒకసారి చూడండి సార్ ఇటు మినిస్టర్ గారు సార్ ఇటు పైకి చెప్పండి. దేశ రాష్ట్ర గ్రామ వ్యవసాయ సంపద శీఘ్రమేవ పోలవరం అమరావతి సంపద వృద్ధి ద్వారా సకల శ్రేయో అభివృద్ధి సిద్ధిరస్తు దేశ రాష్ట్ర గ్రామ సుభిక్షత సిద్ధిరస్తు గోపి లక్ష్మీం ధీరధమత్రరాజవనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తరేవ వనితాం లోకైకరీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధబ్రహ్మేంద్రంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంగుశోపాసమవీతి ముద్రాంకరైర్వహంతిం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం ప్రణేత్రాం భజేహిమంబాం శ్రీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవీ నారాయణి నమోస్తు. ఇప్పుడు చూసుకో అయ్యా అందరూ సార్ మీరు పక్క రావాలి కెమెరా తెప్పితే రోజు గురించి మీరు అట్టలేకండి మగర్ కొంచెం సార్ మీరు కూడా రాము గారు గురుగారు కింగు నీళ్లు పట్టుకోవాలి మీరు. సార్ ఒకసారి సార్ ఇటువైపు సార్ మట్టి కనిపించావు గురుగారు, మట్టి కనిపించారు మీరు. మట్టి సార్ ఒకసారి ఇటువైపు సార్ సార్ ఇటువైపు సార్ చంద్రబాబు నాయకత్వం. పార్టీ
తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ప్రభుత్వ ఆదేశాలపై పూర్తి వివరాలేంటి? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నుంచి ఉచిత ఇసుక అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పాలి. కొన్ని జిల్లాల్లో ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఉచిత ఇసుక సరఫరాను కొంతమంది మంత్రులు కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు విడుదల కానున్నాయి. అయితే అధికారికంగా ఉత్తర్వులు విడుదలైన తర్వాతే ఈ ఉచిత స్టాక్ పాయింట్ల నుంచి ఈ ఉచిత ఇసుక పంపిణీని మొదలు పెట్టనున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వేరువేరు స్టాక్ పాయింట్ల వద్ద 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. అయితే ఇంకా ప్రస్తుతం వర్షాకాల సీజన్ కావడంతో ఇంకా రీచ్ల వద్ద తవ్వకాలు అయితే మొదలు పెట్టే పరిస్థితి లేదు. ప్రస్తుతం స్టాక్ పాయింట్ల వద్ద ఉన్నటువంటి ఇసుకను మాత్రమే ఈ 3 నెలల పాటు సరఫరా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే కొన్ని చోట్ల పూడిక తెత్తు ద్వారా కూడా ఈ దాదాపుగా ఒక 50 లక్షల మెట్రిక్ టన్నుల తవ్వకాలు చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. వాటి నుంచి మొత్తం 1 కోటి టన్నుల ఇసుకను ఈ 3 నెలల పాటు సరఫరా చేస్తారు. తదుపరి మొత్తంగా ఇసుకని ఉచితంగా సరఫరా చేయాలని, పంపిణీ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మార్గదర్శకాలు అలాగే ఉత్తర్వులు కూడా జారీ కావాల్సింది. రేపు ముఖ్యమంత్రి ఈ ఇసుక విధానం పైన శ్వేతపత్రం కూడా విడుదల చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో అస్పష్టంగా ఇసుక విధానం అమలైంది. దీంతో వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల పెద్ద ఎత్తున లక్షలాది మంది బేల్దారీ కూలీలు కావచ్చు, అలాగే రోజువారీ కూలీలు, నిర్మాణ రంగం కూడా పూర్తిగా దెబ్బతింది. ఉచిత ఇసుక సరఫరాపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు, ఉత్తర్వులు ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. ధన్యవాదాలు ధనుంజయ్. ప్రకాశం జిల్లా జలుగుమిల్లి మండలం చిదకపాడు రీచ్ వద్ద ఉచిత ఇసుక పథకాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానాలతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఇసుక భారంగా మారిందని, అందుకే కూటమి సర్కార్ ఉచితంగా ఇసుక అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అప్పట్లో ఇసుక దొంగలు ఇష్టారాజ్యంగా తవ్వేసి గుట్టలుగా స్టాక్ పెట్టారని గుర్తు చేశారు. అలాంటి ఇసుకను ప్రజలకు ఇస్తున్నట్లు చెప్పారు. సీనరేజీ, రవాణా ఛార్జీలు కలిపి ట్రాక్టర్కు 1200 రూపాయలు మాత్రమే సరిపోతుందని అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడ్డారు. బేల్దారులు, అదేవిధంగా గృహ నిర్మాణం మీద ఆధారపడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పామో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పిన విధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలుపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఆ బృహత్తర కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉంది. పేద ప్రజలు సుఖంగా ఉండాలి, పేద ప్రజల సొంతింటి కళలు నెరవేరాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇసుక పాలసీని తీసుకొని రావడం జరిగింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గబ్బడ డిపోలో అక్రమంగా ఇసుక నిల్వ ఉంచడంపై స్పీకర్ ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. 65,000 టన్నుల ఇసుక ఎలా నిల్వ ఉంచారో నిగ్గు తేల్చాలని కలెక్టర్ను స్పీకర్ కోరారు. అప్పటి ఆర్డీఓ సహా ఇతరుల పాత్రను నిగ్గు తేల్చే కేసులు నమోదు చేయాలన్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన జాయింట్ కలెక్టర్ ఇసుక డిపోను పరిశీలించారు. ఎప్పటి నుంచి ఇసుక నిల్వ ఉంచారన్నది ఆరా తీశారు. పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన భాజపా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. భాజపా పాలనలో భారత ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా అవతరించిందని చెప్పారు. ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు. ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత్ భారత్కి, అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్కి, ఆత్మనిర్భర్ భారత్కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో, అవినీతి రహిత పాలన ప్రజలకు అందించినటువంటి తీరుని
గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకున్న జగన్ తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి జగన్ వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరందరితో వైఎస్ విమలమ్మ ప్రార్థనలు చేయించారు. వైకాపాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. ప్రార్థన అనంతరం సమాధి వద్ద పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం తల్లి వైఎస్ విజయమ్మ జగన్ను కౌగిలించుకొని భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. తల్లిని జగన్మోహన్ రెడ్డి సముదాయించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తర్వాత ఇడుపులపాయలో తల్లి, కుమారుడు కలుసుకోవడం ఇదే తొలిసారి. తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డిని కూడా కౌగిలించుకొని విజయమ్మ కంటతడి పెట్టుకున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి 3 రోజుల జిల్లా పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. జగన్ నివాళులు అర్పించి వెళ్లిన అరగంట తర్వాత వైఎస్ ఘాట్ వద్దకు వచ్చిన షర్మిల తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. కుమారుడు రాజారెడ్డితో పాటు కోడలు, కుమార్తె, తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయ ఘాట్కు వచ్చిన షర్మిల తండ్రి సమాధిపై దండవేసి అంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజశేఖర రెడ్డి ప్రజలకు ఆదర్శ పాలన అందించారని షర్మిల చెప్పారు. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు. కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన gurinchi వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు.